గౌతమ్ కృష్ణ నవల రచన శ్రీమతి షేక్ సురయ్య, వైఫ్ ఆఫ్ ఎంవై నారాయణ. అంకితం 100 మైళ్ళ ప్రయాణం. 20 మైళ్ళు దాటే నాటికి కాళ్ల కింద భూమి కదిలిపోయింది. జన్మనిచ్చిన బంధం గగనానికి ఎగిసిపోయింది. ఇంకో 10 మైళ్ళు దాటేసరికి దారంతా ఎత్తుపల్లాలు. మరో 10 మైళ్ళు దాటేసరికి దారంతా అస్తవ్యస్తం. ఎదురుగా లోయలు, చుట్టూ ఇనుపగోడలు. క్రిందికి చూసిన కొద్దీ ఊబిలోకి జారిపోతున్నట్లు ఉలికిపాటు. అదిగో అప్పుడే మీ స్నేహం సూర్యకిరణంలా ఆకాశం నుండి సూటిగా నా మీదకి వాలింది. తలెత్తి చూడమంది. పోరాడేందుకు చెయ్యి సాయం అందించింది. పోరాటం నేర్పింది. నా ముందు నడిచి నా దారి సుగమం చేసింది. ఆ రోజే ఆ చేయి నాలో సగమైంది. నా జీవిత సర్వస్వంగా మారిపోయింది. అండి అన్న నా పిలుపుకి రిసీవింగ్ ఎండ్గా నిలిచిపోయింది. అందుకే మన అనురాగపు తోటలో పూసిన ఈ తొలి నవల పారిజాతాన్ని మీకే అంకితం చేస్తున్నాను. ప్రేమతో మీ అర్ధాంగి సురయ్య. గౌతమ్ కృష్ణ నవల చదువుతున్నది భావరాజు పద్మిని. సాయంత్రం 5:30 అప్పటికి ఒక 10 సార్లు వాచి చూసుకుని ఉంటాడు కాలేజీ కరెస్పాండెంట్ రామానుజం. ఆనంద్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఫేర్వెల్ ఫంక్షన్ అన్న అక్షరాలు ఇంగ్లీషులో తెలుగులో ఎంతో కళాత్మకంగా అలంకరించబడి ఉన్నాయి. ఆ కాలేజీ ఆవరణ మొత్తం రంగురంగుల విద్యుత్ దీపాలతో ధగధగా మెరిసిపోతోంది. అల్ట్రా మోడ్రన్ మ్యూజిక్ సిస్టమ్ కావడంతో అప్రయత్నంగానే అందరి కాళ్ళు లయబద్ధంగా కదులుతున్నాయి. ఖచ్చితంగా 6 గంటలకి ఫంక్షన్ మొదలైపోవాలని ప్రిన్సిపాల్ గట్టిగా చెప్పిన విషయం గుర్తొచ్చి ఇంకా టెన్షన్ పెరిగిపోతోంది రామానుజం గారికి. ఒక్క నిమిషం ఆలస్యమైనా ఫంక్షన్ ఆపేసి వెళ్ళిపోయే రకం ఈ ప్రిన్సిపల్. అసలే మొండి మూర్ఖుడు. ఇదంతా నా చావుకొచ్చింది. ఇంకా చీఫ్ గెస్ట్ రానే లేదు మనసులో అనుకుంటూనే బయటికి అనేసుకుంటున్నాడు రామానుజం. అన్ని ఏర్పాట్లు తనే దగ్గరుండి చేసినా ఇంకా ఏదో మర్చిపోయినట్లుగా ఉంది ఆయనకి. స్టేజీ మీదకి క్రిందకి అటు ఇటు నడుస్తూ అందరినీ కేకలేస్తూ హైరానా పడిపోతున్నాడు. ఇక అబ్బాయిలు అమ్మాయిలు వాళ్ళ అందం అలంకరణ అందరూ గమనిస్తున్నారా లేదా అని దొంగచూపులు చూసుకుంటున్నారు. 4 వైపుల నుండి హోరెత్తిన సంగీతం, హలో హాయ్ అన్న విద్యార్థుల కేకలు అన్నీ కలిసిపోయి ఆ వాతావరణం ఎంతో కోలాహలంగా ఉంది. నాటకాలు డాన్సులు వేయబోతున్న విద్యార్థులు వాళ్ళ రిహార్సల్స్ డైలాగ్స్ మేకప్లతో తెగ హైరానా పడిపోతున్నారు. అప్పుడే 6 గంటలైనట్లుగా గంట మ్రోగింది. రామానుజం అని గట్టిగా అరవబోయిన ప్రిన్సిపల్ చటుక్కున తన కేకని గొంతులోనే ఆపేశాడు. సరిగ్గా అదే క్షణం ఒక నల్లరంగు BMW కారు సర్రున ఆ ఆవరణలోకి దూసుకొచ్చింది. అందరూ అటువైపు పరిగెత్తారు. అత్యంత విలాసంగా అందులోంచి క్రిందికి దిగుతున్న గౌతమ్ని చూసి అందరూ కళ్ళార్పటం మర్చిపోయారు. అమ్మాయిలే కాదు అబ్బాయిలు సైతం ఈర్ష్యపడే అందం అతనిది. ఎంత బాగున్నాడు! అందరి మనసులలో మెదిలిన ఆలోచన. ఓ అమ్మాయి బయటికే అనేసింది, ఈరోజు చీఫ్ గెస్ట్ ఇంత అందంగా ఉంటాడని ఊహించలేదే. తెలిస్తే అసలు డ్యాన్స్ షోలో ఉండేదాన్ని కాదు, హాయిగా ఆడియన్స్లో కూర్చుని ఈ హీరోనే చూస్తూ ఉండేదాన్ని. తన్మయంగా అంటున్న ఆమె గొంతుతో అమ్మాయిలు నవ్వులు శృతి కలిశాయి. ఎదురొచ్చిన అందరినీ విష్ చేస్తూ హుందాగా స్టేజ్ దగ్గరికి నడిచాడు గౌతమ్. గౌతమ్ ఈ సంవత్సరం బెస్ట్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు గెలిచి మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా వ్యాపార వర్గాల్లో పేరు పొందినవాడు. ఇండస్ట్రియల్ ప్రపంచంలో యూత్ ఐకాన్గా వెలుగుతున్నవాడు. ఆలోచనలకి అవకాశాలకి మధ్య షార్ట్కట్ తెలిసినవాడు. తను మాట్లాడే ప్రతి మాటకి ఖచ్చితంగా వెలకట్టడం అతనికి అలవాటు. అందరూ రూపాయికి రూపాయి లాభం పొందాలి అనుకుంటే గౌతమ్ మాత్రం రూపాయికి 10 రూపాయల లాభం పొందాలనుకుంటాడు. తన తండ్రి జీవితకాలం మొత్తం శ్రమించి సంపాదించిన ధనం గౌతమ్ 4 సంవత్సరాల్లోనే సంపాదించేశాడని బిజినెస్ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంటుంది. అందుకే వాళ్ళు అతనికి పెట్టుకున్న ముద్దు పేరు షార్ట్కట్. కార్పొరేట్ ప్రపంచం ప్రస్తుతం గౌతమ్ సలహా లేనిదే అడుగు ముందుకు వేయలేని స్థితిలో ఉందంటే అతని ఆలోచన ఎంత పదునైనదో అర్థమవుతుంది. గౌతమ్ తన 4 సంవత్సరాల జీవితకాలం మొత్తాన్ని ఒక ప్రయోగంలాగా భావిస్తూ ఉంటాడు. అతని సమయమంతా దాదాపు ఏసీ గదుల్లోనే గడిచిపోతుంది. నిజం చెప్పాలంటే ఎండాకాలంలో చర్మం కమిలిపోయే ఎండ ఎలా ఉంటుంది, చలికాలం ఎముకలు కొరికేసే చలి ఎలా ఉంటుంది అన్నది అతనికి అనుభవం లేదు.
చెప్పులు లేకుండా మండే ఎండలో నడవాల్సి రావడం, అన్నం దొరక్క రోజుల తరబడి రోడ్డు మీద పంపు దగ్గర నీళ్లు తాగి బతకడం అతనికి అసలు ఊహలోకే రాని విషయాలు. ఒక్క మాటలో చెప్పాలంటే అతను మనుషుల మధ్య కంటే యంత్రాల మధ్యే ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాడు. కానీ ఆ రోజు సాయంత్రం ఆ ఆనంద్ కాలేజ్ ఆఫ్ కామర్స్లో జరిగిన ఒక చిన్న సంఘటన భవిష్యత్తులో గౌతమ్ని యూత్ ఐకాన్ నుంచి ఒక హ్యుమానిటీ ఐకాన్గా మార్చబోతున్నదని బహుశా ఆ క్షణం కాలానికి కూడా తెలిసి ఉండదు. చాలా మామూలుగా మొదలైన ఆ సంఘటన అతన్ని, అతని వ్యక్తిత్వాన్ని గొప్ప మలుపు తిప్పబోతోందన్న నిజం అక్కడ గుమికూడిన ఆ వందల మంది ఊహకు అందని విషయం. గట్టిగా లయబద్ధంగా మోగుతున్న చప్పట్ల మధ్య హుందాగా అనడం కన్నా గర్వంగా అంటే కరెక్టేమో నడుచుకుంటూ స్టేజ్ మీదకి చేరుకున్నాడు గౌతమ్. కెమెరా ఫ్లాష్ లైట్ల వెలుగులో కిరీటం లేని యువరాజులా మెరిసిపోతున్నాడతను. పచ్చని పసిడి రంగు ఛాయ, పూర్తిగా వెనక్కి దువ్వినా ముందుకే వచ్చి పడుతున్న ముంగురులు, ఒక్క చూపుతో అందరినీ అల్లంత దూరాన ఆపేయగల తేజోవంతమైన కళ్ళు, సూటిగా కొనదేలిన ముక్కు, అందంగా నుడికారంలా ఉన్న డబుల్ చిన్, ప్రత్యేక శ్రద్ధతో తయారు చేసిన బంగారు విగ్రహంలా ఉన్నాడు గౌతమ్. అతని వంటి మీద నేవీ బ్లూ కలర్ సూట్ అతని వంటి రంగుని మరింత మెరిపిస్తోంది. అక్కడున్న అందరూ అతన్ని మాత్రమే చూస్తున్నారు. తప్పదు మరి, అతనిలో ఏదో సమ్మోహన శక్తి ఉంది. పోడియం దగ్గరికి వెళ్తున్న ప్రిన్సిపల్ చేతుల్లోంచి మౌత్ పీస్ తన చేతుల్లోకి తీసుకున్నాడు గౌతమ్. ప్రిన్సిపల్కి ఏమీ అర్థం కాలేదు. స్టైల్గా నడుస్తూ తనే పోడియం దగ్గరికి వెళ్ళిన గౌతమ్ చేయెత్తి అందరినీ విష్ చేశాడు. ఓరకంటితో ప్రిన్సిపల్ వంక చూస్తూ, మీ ఫీలింగ్ నాకు అర్థమైంది. రొటీన్గా మీరు నన్ను పొగడ్డం, శాలువాలు దండలు ఇవన్నీ టైం వేస్ట్. నేను చెప్పదలుచుకుంది ఇప్పుడే సూటిగా చెప్పేస్తాను అంటున్న గౌతమ్ని ఏమీ అనలేక అతన్ని పొగిడి మార్కులు కొట్టేద్దాం అనుకున్న ప్రిన్సిపల్ ఆ ఛాన్స్ మిస్ అయినందుకు కొద్దిగా ఫీల్ అయినా అది మనసులోనే దాచుకుని ఓకే అవర్ ప్లెజర్ అంటూ తల ఊపాడు. గౌతమ్ని ఈ ఫంక్షన్కి తీసుకురావడానికి పడ్డ తంటాలు గుర్తొచ్చి ఇంకా గౌతమ్ ఇవ్వబోయే ఫండ్ కోసం అతను ఏం చేసినా సరే అనక తప్పదు అనుకుంటూ తన సీట్లో చేరిపోయాడు. గౌతమ్ చేతిలోకి మైక్ తీసుకోగానే అక్కడ వాతావరణం అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై వుడ్ బీ కొలీగ్స్ అన్న గౌతమ్ మాటలు వింటూనే స్టూడెంట్స్ అందరూ ఈలలు చప్పట్లతో హోరెత్తించారు. ఐ రిపీట్, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై వుడ్ బీ కొలీగ్స్. 4 సంవత్సరాల క్రితం నేను మీలాగే కాలేజీ స్టూడెంట్నే. నిజానికి నేను మీ ఊరివాడినే, అంటే నేను ఈ వైజాగ్లో పుట్టినవాడినే. అందుకే ఇక్కడికి రావడం నాకు బాగా నచ్చింది. 4 సంవత్సరాల కంటే ముందు నాకు వ్యాపారం అంటే ఏమిటో తెలీదు. మనం కాలేజీలో చదివే కామర్స్, ఎకనామిక్స్ అన్నీ ప్రాక్టికల్గా మనం వ్యాపారంలోకి దిగిన తర్వాతనే అర్థమవుతాయి. కాలేజీ గేటు దాటి బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాతే ఈ వ్యాపార ప్రపంచంలోని వాస్తవాలు నాకు తెలిసి వచ్చాయి. ఈ సమాజంలో వ్యాపారం ఎలా జరుగుతున్నది అర్థమైంది. ఇక వ్యాపారం చేయాలన్నది మన వృత్తిగా డిసైడ్ అయినప్పుడు ఆ వ్యాపారం ఎలా చేయాలి అన్నదానికన్నా దానివల్ల ఎంత లాభం పొందాలి అన్నదే మన మొదటి లక్ష్యం కావాలి. నా అనుభవంలో నేను నేర్చుకున్న గొప్ప వ్యాపార సూత్రం మీకు చెప్తాను. వ్యాపారస్తుడికి అన్నిటికంటే ముందు సమాజంలోని ప్రయారిటీస్ పట్ల అవగాహన ఉండాలి. నిజానికి మన సమాజంలో ప్రయారిటీస్ కూడా అత్యంత వేగంగా మారిపోతుంటాయి. ఈరోజు ప్రయారిటీగా అనిపించిన విషయం ఇంకో సంవత్సరం తర్వాత వెనకబడిపోతుంది. అందుకు ప్రతి బిజినెస్ మ్యాన్ సమాజంలోని ప్రయారిటీస్ తెలుసుకోవాలంటే ముందుగా మనిషిలోని వీక్ పాయింట్స్ తెలుసుకోవాలి. వ్యాపారస్తుడు ఎప్పుడూ ఓ 10 సంవత్సరాల తరువాత రాబోయే భవిష్యత్తును అందరికంటే ముందు ఖచ్చితంగా ఊహించగలిగేలా ఉండాలి. మనుషుల వీక్ పాయింట్స్, వాళ్ళ సెంటిమెంట్స్ మీద అవగాహన ఉండాలి. ఏ వ్యాపారం చేసినా, ఎంత కష్టం చేసినా మన అంతిమ లక్ష్యం అత్యధిక లాభం, కేవలం అత్యధిక లాభం. గౌతమ్ ప్రతి మాటకి చప్పట్లతో హోరెత్తిస్తున్నారు అక్కడి స్టూడెంట్స్. ఈ సమాజం మనం ఏ వ్యాపారం చేస్తున్నామన్నది చూడదు, ఎంత ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నామన్నది మాత్రమే చూస్తుంది. మన గెలుపుకు మన సంపాదనే కొలమానం. మీకొక చిన్న ఉదాహరణతో ఈ విషయాన్ని ప్రూవ్ చేస్తాను. మనిషి సెంటిమెంట్తో, మనిషిలోని వీక్ పాయింట్తో మన సమాజంలో వ్యాపారం ఎలా జరుగుతుందో గమనించండి. రోడ్డు మీద ఒక చిన్న తోపుడు బండి పెట్టుకుని బట్టలు అమ్మేవాడైనా, ఏసీ క్లాత్ షోరూమ్ నడిపేవాడైనా ఇద్దరూ చేసేది బట్టలమ్మే వ్యాపారమే. బేసిక్గా బట్టలు అమ్మడం అన్నది వారి వ్యాపారం. కానీ వారిద్దరి వ్యాపార సూత్రాలు వేరు.
రోడ్డు మీద అమ్మేవాడి దగ్గర మనిషి తనకు బట్టలు అత్యవసరం అయినప్పుడే కొంటాడు. అది సగానికి సగం బేరం చేసి మరీ కొంటాడు. కానీ అదే రేమండ్స్ లాంటి ఏసీ షోరూంలో మనిషి బేరం చేయడు. అవసరం ఉన్నా లేకపోయినా కొంటాడు. బండి మీద అమ్మేవాడు 100 సార్లు కొనమని కేకలేసి బ్రతిమిలాడితే మనిషి అక్కడ కొనడానికి ఆలోచిస్తాడు. కానీ ఏసీ షోరూంకి వెళ్ళేవాడు తన అవసరాలకి మించి మరీ కొంటాడు. అందుకు కారణం ఏమిటో తెలుసా? మనిషిలో అంతర్గతంగా ఉండే బలహీనతలు, అతని వీక్ పాయింట్స్, అతనిలోని ఈగో, అభిజాత్యం, విలాసాల పట్ల వ్యామోహం, పక్కవాడి మీద పోటీతత్వం. ఇలాంటి సెంటిమెంటల్ వీక్నెస్ వల్లే ఈరోజు కొన్ని వందల షాపుల్లో కోట్లల్లో వ్యాపారం జరుగుతోంది. పక్కవాడి ముందు తన గొప్పతనం చూపించుకోవాలనే మధ్యతరగతి మనస్తత్వం, సొసైటీలో తన స్టేటస్ అందరికీ తెలిసేలా చేయాలనుకునే అభిజాత్యం, ఈ 2 వీక్ పాయింట్స్ని అర్థం చేసుకుంటే ఇక బిజినెస్ మ్యాన్కి ఓటమి అనేదే ఉండదు. అందుకే మళ్ళీ చెప్తున్నాను, అది ఏ రంగమైనా ఏ వ్యాపారమైనా ఎంత ఎక్కువ సంపాదించగలం అన్నదే ఆలోచించాలి. ఫ్రెండ్స్, వ్యాపారంలో అడుగుపెట్టే ముందు మనిషిని స్టడీ చేయండి. అతని వీక్ పాయింట్స్ని, అతని సెంటిమెంట్స్ని స్టడీ చేయండి. ఏ దారిలో వెళ్ళినా సరే ఎక్కువ, ఇంకా ఎక్కువ, ఇంకా ఎక్కువ సంపాదించడమే మీ లక్ష్యం కావాలి. పెట్టుబడి 100 అయితే రాబడి 1000 అయి ఉండాలి. అందుకే మీ తెలివితేటలకి పదును పెట్టండి. ఏ వ్యాపారమైనా చెయ్యండి, కానీ ఒకరిని మించి ఇంకొకరు సంపాదించండి. ఇక చాలు, ఆపండి. వేగంగా దూసుకువచ్చిన ఆ అరుపుతో గౌతమ్ తన స్పీచ్ ఆపి చుట్టూ చూశాడు. అందరూ ఒక్కసారిగా ఎవరు అంటూ కలేజూశారు. హోరున సాగిపోతున్న జలపాతం ఒక్కసారిగా కొండను ఢీకొని ఆగిపోయినట్లుగా అక్కడంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అలముకుంది. ఆ నిశ్శబ్దంలోంచి నెమ్మదిగా నడుచుకుంటూ స్టేజి మీదకి చేరుకున్నాడు ఓ యువకుడు. కృష్ణ కృష్ణ అంటూ స్టూడెంట్స్ అందరూ అరవడం చూసి వారిని ఆగమంటూ చెయ్యి ఊపుతూ స్టేజ్ మీద ఉన్న మైకును తన చేతిలోకి తీసుకున్నాడు కృష్ణ. గౌతమ్ కృష్ణ నవల తరువాయి భాగం కోసం వేచి ఉండండి.